సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మీకు ఫోటోషాప్లో ఒక సిడిపి చేయడం చెప్తాను. ఎందుకంటే ఇది ఇందులో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. సూర్య బర్త్డే వస్తుంది కదా, సిడిపి అనేది వేరే లెవెల్లో ఎలా చేయాలనేది క్లియర్గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, అలాగే ఎక్కడా స్కిప్ చేయకండి దయచేసి. ముందుగా మీరు ఫోటోషాప్ స్క్రీన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న ఫైల్ దగ్గర క్లిక్ చేయండి. ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు న్యూ అని వస్తుంది. న్యూ క్లిక్ చేసుకోండి. న్యూ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సిడిపి సైజెస్ మీరు స్క్వేర్ షేప్ తీసుకోండి. అంటే 12x12 అనేది పెట్టుకోండి. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, నేను 12x12 అనేది సెలెక్ట్ చేశాను. మీరు కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క సైజెస్ 12x12 అనేది. మనకి ఫోటో ఎడిటర్లో ఒకలా ఉంటుంది, మన ఫోటోషాప్లో ఒకలా ఉంటుంది. మీకు అది గమనించాలి. అలాగే మీరు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే 12x12 అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు అది ఓపెన్ అవుతుంది. లోడింగ్ అవి న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుద్ది. న్యూ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకి అందులో మనం ఇమేజెస్ అనేవి యాడ్ చేసుకోవడమే. మీరు మంచిగా ఎడిటింగ్ చేసుకోవాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూడండి. ఇప్పుడైతే నేను ఇమేజ్ అనేది యాడ్ చేశాను. మనకి న్యూ ఇమేజ్ తీసుకొని పెట్టుకున్నాం. దీని మీద నేను బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేస్తాను. నా దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఒకటి తీసుకుని యాడ్ చేయడం జరుగుతుంది. మీరు చూడవచ్చు, నేను ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే మీరు బ్యాక్గ్రౌండ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇది డ్రాగ్ చేసుకుని ఇలా అడ్జస్ట్ చేయండి. దీని మీద ఇక్కడ డ్రాగ్ చేసుకోండి లేయర్ని. ఇప్పుడు మనకి లేయర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ లేయర్ని మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాం. మనకి స్క్రీన్ మీద వచ్చేటట్టు ఇలా మీరే అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద నీట్గా. ఇప్పుడు మనం సూర్య పిఎన్జీస్ అనేవి యాడ్ చేస్తాము. బ్యాక్గ్రౌండ్ మీద కొన్ని సూర్య పిఎన్జీస్ అనేవి యాడ్ చేద్దాం. మీకు సూర్య పిఎన్జీస్ అనేవి ఉంటాయి మన దాంట్లో. మన దగ్గర చాలా ఉంటాయి సూర్య పిఎన్జీస్. ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు నీట్గానే. నేనైతే ఒక్కొక్క ఇమేజెస్ పిఎన్జీస్ అనేవి యాడ్ చేస్తాను సూర్యవి. ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకున్నాను. ఇక్కడ ఇమేజ్ అనేది ప్లేస్ చేస్తాను నేను ఇప్పుడు. ఇక్కడ ఎలా పెట్టాను సూర్య ఇమేజ్. ఇలా పెట్టి ఇలా స్క్రీన్ ఇలా చేసుకుంటాను ఇప్పుడు నేను. ఇలా మీరు కటౌట్ పిఎన్జీ అనేది తీసుకోండి. కటౌట్ పిఎన్జీస్ కూడా వెబ్సైట్లో ఉంటాయి, సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఒక కటౌట్ పిఎన్జీ అనేది ఇస్తున్నాను మీకు. కటౌట్ పిఎన్జీ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మీరు దీని మీద డ్రాగ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని బాగా సైజ్ తగ్గించుకొని పెట్టుకోండి నీట్గానే. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కిందకి డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్నారు కదా, మీకు ఇలా అడ్జస్ట్ అయ్యింది. ఇప్పుడు కటౌట్ పిఎన్జీని ఆపోసిటీ అనేది కొద్దిగా తగ్గించండి. ఆపోసిటీ తగ్గించుకోండి కటౌట్ పిఎన్జీది. ఇలా మీరు ఒక్కొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోండి సూర్యవి. ఇదే కట్అవుట్ని మీరు కాపీ చేసుకోవచ్చు Ctrl+J నొక్కి. కాపీ చేసుకున్నది మీరు ఇలా డ్రాగ్ చేసుకుని ఇక్కడికి తీసి తెచ్చుకోవచ్చు ఈ ఇమేజ్ మీదకి. డ్రాగ్ చేసుకున్నది ఇలా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. ఇంకొక స్టిల్ కూడా తీసుకుందాం. ఈ స్టిల్ కూడా ఇలా
తీసుకున్న తర్వాత ఇదే బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, సో దీని ఒపాసిటీ అనేది పెంచుదాం. పెంచి అప్పుడు దీన్ని కంట్రోల్ జే క్లిక్ చేసి, సో ఇప్పుడు డ్రాగ్ చేద్దాం ఒక దాన్ని. సో డ్రాగ్ చేసి ఇలా పెడదాము. సో ఇప్పుడు నేను దీన్ని ఎరేజర్తో డిక్రీజ్ చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ఇంకొక ఇమేజ్ తీసుకుందాం, సూర్య ఇమేజ్. సో ఇలా నడిచే స్టిల్స్ అనేవి కొన్ని తీసుకుని అవి పెడదాము. సో ఎరేజర్తో ఇలాగా తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత మీరు కంట్రోల్ జే క్లిక్ చేసి కాపీ చేసిన దాన్ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని ఆపోసిటీ అనేది దీన్ని కూడా ఎరేజర్తో చెరిపేసి ఇలా బ్యాక్గ్రౌండ్లో అడ్జస్ట్ చేశాను. మనకి ఇమేజెస్ అనేవి సెట్ అవనివి. సో ఇక్కడ మధ్యలో మనం ఒక మంచి స్టిల్ అనేది పెట్టుకోవాలి. ఏదో ఒక స్టిల్ సూర్యాది మంచిది బాగున్నది. సో నేను ఈ స్టిల్ తీసుకున్నాను. సో ఈ స్టిల్ తీసుకొని సో ఇప్పుడు నేను ఇది ఇలా డ్రాగ్ చేశాను. సో ఈ యొక్క ఇమేజ్ని సో ఇది పైకి తీసుకోండి. సో పైకి తీసుకున్న తర్వాత మీరు సో ఇది ఇలాగా డ్రాగ్ చేసి పెట్టుకోండి నీట్గా. సో మనకి చూసుకోవచ్చు మీరు స్క్రీన్ మొత్తానికి ఇలా వచ్చింది మనకి ఇమేజ్. ఇప్పుడు నేను కొన్ని ఇమేజెస్ యాడ్ చేస్తాను. సో మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ. సో ఈ స్టిల్ కూడా పెట్టండి. ఇక్కడ సపోజ్ ఇక్కడ పెట్టండి మీరు ఈ స్టిల్ని కూడా. మీరు ఇంకా నేను పిఎన్జీస్ ఇస్తాను మీకు, సూర్య పిఎన్జీస్ కట్ చేసి కొన్ని పిఎన్జీస్ ఉన్నాయి, ఇంకెవ్వలేదు నేను. ఇంకా చాలా పిఎన్జీస్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడైతే నేను ఈ కట్అవుట్ని కొద్ది సైజెస్ అనేవి తగ్గిస్తాను నేను. సో సైజెస్ తగ్గించి పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను ఎరేజ్ చేసుకుంటున్నాను. దగ్గర పక్కన అయిపోయాయి మనకి. కొద్ది సైజెస్ అనేవి తగ్గిద్దాం. ఇది కట్అవుట్ని బాగా తగ్గించుకుందాము. అలాగే మనం ఇమేజ్ని కూడా తగ్గించుకొని పెట్టుకుందాం నీట్గా. ఇప్పుడైతే మీకు ఇలా వచ్చింది. మీరు ఇంకా కొన్ని ఇమేజెస్ యాడ్ చేయొచ్చు, మంచి ఇమేజెస్. సో వీలైతే మీరు దండలు అనేవి పెట్టుకోండి. సో ఏవైతే ఉంటాయో సో అవి మీరు పెట్టుకోవచ్చు. సో అవి కూడా నేను పెడతాను మీకు. సో చూడవచ్చు స్క్రీన్ మీద. సో మీరు ఇలాంటివన్నీ మీ ఫోన్లోనే ఎడిట్ చేసుకోవచ్చు, మన ఫోటోషాప్లో కానీ, అలాగే మీరు మొబైల్లో చాలా వాటిల్లో చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడైతే ఇంకా సూర్య ఇమేజెస్ ఇంకొన్ని ఇమేజెస్ తీసుకొని సో అవి అడ్జస్ట్ చేస్తాను బ్యాక్గ్రౌండ్లో. సో నార్మల్లో తీసుకుని సో ఇక్కడ నేను ఇమేజెస్ అనేవి పైకి డ్రాగ్ చేసుకొని పెట్టుకుంటాము. సో ఇక్కడ మీరు ఈ ఇమేజ్ పెట్టండి. పెట్టిన తర్వాత సో ఎరేజర్తో చెరపండి నీట్గా. చెరిపిన తర్వాత ఈ ఇమేజ్ మీదకి డ్రాగ్ చేసుకోండి. ఇలా మీరు సూర్య పిఎన్జీస్ అన్నీ పెట్టుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఈజీగాని. సో వీడియోలు ఎంత అవ్వచ్చు కానీ మీరు నేర్చుకుంటారని నేను ప్రతిదీ చెప్తున్నాను. ఇంకా కొన్ని ఇమేజెస్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను సూర్య పోలీస్ స్టిల్ తీసుకున్నాను. ఇది కూడా నేను ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసి పెడుతున్నాను.
సో కంట్రోల్ జెడ్ నొక్కాలి బ్యాక్ వెళ్ళాలంటే. అంటే మీరు ఏదైనా రాంగ్ చేసినప్పుడు కంట్రోల్ జెడ్ క్లిక్ చేసుకోండి. ఇంకా మీరు ఇంకా కొన్ని ఇమేజెస్ అనేవి తీసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా మంచి మంచి ఇమేజెస్ నేను ఇస్తాను, దయచేసి అవి టైం పట్టుద్ది. మన వెబ్సైట్లో పెడతాను. బర్త్డే దగ్గరలోని చాలా పిఎన్జీస్ నేను కట్ చేయలేం, కానీ ఇవి కొన్నే కట్ చేసినవి. ఇప్పుడైతే నేను సో ఇలా పెట్టుకుని సో ఇది కూడా ఇలా పెడుతున్నాను. ఇంకా మంచి మంచి స్టిల్స్ అన్నీ మనం పెట్టుకోవటమే లైన్ కానీ. సో మీరు ఎలా పెట్టుకోవడమే సింపుల్గాని ఈజీగా మొబైల్లోని. మన మొబైల్లో ఇంకా చాలా బాగా చేసుకోవచ్చు. నేను ఫోటోషాప్లో చెప్తున్నాను మీకు. మొబైల్లో ఆల్రెడీ చాలా ట్యూటోరియల్స్ చేశాను, చూడండి. సో ఇమేజ్ సైజ్ తగ్గించుకున్న కంట్రోల్ టీ అండి ట్రాన్స్ఫార్మ్ నొక్కడానికి. సో ట్రాన్స్ఫార్మ్ అనేది కంట్రోల్ టీ. సో ఇప్పుడైతే మనకి ఇమేజెస్ అన్నీ పెట్టడం జరిగింది, సూర్య ఇమేజెస్. సో నేను ఇప్పుడైతే ఈ యొక్క ఇమేజ్ని నేను కెమెరా ఫిల్టర్లోకి వెళ్ళి కొద్దిగా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తాం జరుగుతుంది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఇవన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత ఈ పిఎస్డి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే వెబ్సైట్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో పిఎస్డి కూడా నేను ఇవ్వడం జరుగుతుంది, మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను. కానీ మీకు చాలా టైం పడుతుంది పిఎస్డి డౌన్లోడ్ అవడానికి. సో ఇప్పుడైతే నేను కెమెరా ఫిల్టర్ ఓపెన్ చేసా, ఎక్స్పోజర్ క్లిక్ చేశాను. అలాగే ఇమేజ్ని నేను కొన్ని హైలైట్స్, అలాగే కాంట్రాస్ట్, షాడోస్, వైట్స్, బ్లాక్స్ ఇవన్నీ అడ్జస్ట్ చేస్తున్నాను. అలాగే క్లారిటీ, డెహెచ్, విబ్రెన్స్ ఇవన్నీ అడ్జస్ట్ చేసి టిక్ మార్క్ ఇచ్చుకోవడమే. సో మనకైతే ఇప్పుడు ఇమేజ్ అనేది కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఫిల్టర్ అనేది అప్లై అవుతుంది. సో మనకి లేట్ అవుతుంది ఫిల్టర్ అనేది అప్లై అవ్వడానికి. ఇప్పుడైతే నేను ఈ బ్యాక్గ్రౌండ్లోని ఇమేజెస్ అన్నీ ఇప్పుడు ఇవన్నిటికి మనం కలర్ గ్రేడింగ్ ఇవ్వాలి. అలాగే మనం పైన నేమ్ రాసుకోవాలి, హ్యాపీ బర్త్డే సూర్య అని. సో మనం అది రాద్దాము. సో ఫాంట్ అనేది టెక్స్ట్ అనేది క్లిక్ చేశాను నేను. టెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత హ్యాపీ బర్త్డే సూర్య అని రాయాలి మనం. సో మనకు లోడింగ్ అవుతుంది టెక్స్ట్ అనేది. ఇంకా మీరు చాలా చేయవచ్చు మనం ఫోటోషాప్లోని. చాలామంది ట్యుటోరియల్స్ చేశారు తెలుగులో, వాళ్ళ వీడియోస్ చూడండి మీరు, ఇంకా బాగా అర్థమవుతాయి. ఇప్పుడు నా వీడియోస్ మీకు అర్థం కాకపోతే ఇంకా సెర్చ్ చేసుకుని చూడవచ్చు. సో నేను చాలా వీడియోస్ చేశాను, ఒకసారి చూడండి ఛానల్లోని. అలాగే మన ఛానల్లో ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చాలా తక్కువ మంది వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ తీసుకువస్తాను. ప్రతి టెక్స్ట్ అనేది లోడ్ అవుతుంది. సో నాకు టెక్స్ట్ కొద్ది లోడింగ్ అనేది అవుతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు టెక్స్ట్ అనేది రావటం జరిగింది. సో టెక్స్ట్ అనేది క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఇది తీసేసి హ్యాపీ బర్త్డే అని రాస్తాను. కంట్రోల్ ఏ నొక్కి మొత్తం సెలెక్ట్ ఆల్ చేసుకొని మంచి ఫాంట్స్ అనేవి ఇద్దాం మనం. సో మీకు యూజ్ అవ్వే ఫాంట్స్ అనేవి. సో చాలా ఫాంట్స్ ఉంటాయి మన వెబ్సైట్లో, ఈవెన్ మనకి మన ఛానల్లో చాలా ఇచ్చాను నేను. సో ఒకసారి చూడవచ్చు మీరు ఫాంట్స్ అనేవి.
ఇక్కడ నేను సో మనం టెక్స్ట్ మీద క్లిక్ చేసి సో రైట్ క్లిక్ ఇస్తే బ్లెండింగ్ ఆప్షన్స్ వస్తాయి. సో బ్లెండింగ్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. లెఫ్ట్ క్లిక్ ఇస్తే అప్పుడు బ్లెండింగ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో బ్లెండింగ్ ఆప్షన్స్లో మీరు డ్రాప్ షాడో అలాగే స్ట్రోక్ తీసుకోండి. స్ట్రోక్ తీసుకోండి. మీరు స్ట్రోక్ అనేది తీసుకోండి దయచేసి. స్ట్రోక్ తీసుకుని చూడండి. అలాగే మీరు గ్రేడియంట్ అనేది అప్లై చేయవచ్చు. సో గ్రేడియంట్ అప్లై చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఇలా అడ్జస్ట్ చేశాను కదా. సో హ్యాపీ బర్త్డే అని వచ్చింది కదా. సో నేను దీన్ని టెక్స్ట్ అనేది డిస్టెన్స్ పెంచుతాను, అంటే ఒక్కొక్క అక్షరానికి గ్యాప్ అనేది ఇస్తాను, అంటే లైన్ స్పేసింగ్ అనేది. సో నేను ప్రాపర్టీస్ క్లిక్ చేస్తాను. ప్రాపర్టీస్లో మనకి సైజ్ అనేది మనం పెంచుకోవచ్చు, అంటే అక్షరానికి గ్యాప్ అనేది ఇవ్వచ్చు. సో అది కూడా మీకు చూపిస్తాను. అది అంతానే. సో ఓపెన్ అవుతుంది, అంటే లోడింగ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూపించడం జరుగుతుంది. ప్రాపర్టీస్లో మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో మనకి ఇక్కడ స్క్రీన్ మీద నేను చూపించడం జరుగుతుంది కదా, విఏ అని ఉంటుంది. సో అక్కడ మీరు మనకి యారో సింబల్ ఉంటుంది. ఇప్పుడు పైకి కనిపిస్తుంది చూసావా, అదైతే మనకి హారిజెంటల్లో ఉన్నవి అలా కనిపిస్తాయి. వెర్టికల్లో ఉన్నవి అయితే ఇవి మనకి. సో ఇవి నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీనికి డిస్టెన్స్ అనేది 100, 200 ఇస్తాను. 100 ఇద్దాం, మామూలుగా 100 ఇద్దాం. సో మీరు 100 ఇచ్చిన వెంటనే మనకి అక్షరాలు అనేవి మారుతాయి, అంటే డిస్టెన్స్ వస్తాయి. చూసారా, మనకి డిస్టెన్స్ అనేది రావడం జరిగింది. 200 ఇచ్చాం కదా మనం, డిస్టెన్స్ అనేది వచ్చింది. అదే మీరు డిస్టెన్స్ అనేది తగ్గించుకోవాలంటే ఇలా వస్తుంది. తగ్గిస్తే మనకి పక్కన వచ్చేస్తాయి మొత్తం అన్నీ. చూడండి మీరు ఎంత దగ్గరికి వచ్చినాయో. అదే మీరు డిస్టెన్స్ పెంచితే ఇలా వస్తాయి. ఇప్పుడు నేను ఈ డిస్టెన్స్ కూడా నేను పెంచుకోవాలంటే మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఇక్కడ 400 ఇచ్చుకోవచ్చు. సో మీరు ఈ యొక్కది సెలెక్ట్ చేసుకుని మీరు టెక్స్ట్తో 400 అని రాసుకోవడమే. సో ఇప్పుడైతే మనకి హ్యాపీ బర్త్డే అనేది ఒక షార్ట్ పేస్ట్ చేద్దాం పైన. హ్యాపీ బర్త్డే సెట్ అయింది. ఇప్పుడు మనకు సూర్య అని రాయాలి. ఇక్కడ మీరు సూర్య అని రాసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను వైట్ కలర్ అని తీసుకోవడం జరిగింది. కలర్లు అనేవి సెలెక్ట్ చేస్తున్నాను. సో కలర్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సో మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు నేను కలర్ అనేది వైట్ కలర్ తీసుకున్నా. ఓకే క్లిక్ చేసా. ఇక్కడ ఫాంట్ కూడా మారుస్తున్నా. ఇప్పుడు నేను ఫాంట్ మార్చాలి. అంత అట్రాక్టివ్గా లేదు ఫాంట్ మనకి.
ఇప్పుడు నేను దీని మీద బ్లాక్ కలర్ని అప్లై చేస్తాను. ఇప్పుడు నేను ఒకదాని మీద ఒకటి తీసుకున్నాను కదా, సో మీకు షాడో అనేది మీకు కొత్తగా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా మీరు 3D షేప్లో సూర్యాన్ని రాసుకోవచ్చు. ఒక టెక్స్ట్ మీద ఒకటి పెట్టుకొని రాసుకోవచ్చు నీట్గాని. సో మన 3D బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి టైం వేస్ట్ చేసి కన్నా ఇలా మీరు సూర్యాన్ని చేసుకోవచ్చు. చూసే వాళ్ళకి కూడా 3Dలో కనిపిస్తుంది, లుక్ అనేది వచ్చింది మనకి. సో హ్యాపీ బర్త్డే ఒక్కటి చిన్నదయ్యింది. సో ఇది కూడా మనం ఇలా ట్రాక్ చేసుకుని నీట్గా. సో నేను కూడా దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను, హ్యాపీ బర్త్డే అనేది. సో హ్యాపీ బర్త్డే సూర్య. సో దీనికి కూడా కంట్రోల్ చేయను. ఓకే, సో మనం దీన్ని కూడా కాపీ చేసుకున్నాం కదా. సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ అనేది మార్చేయాలి. సో మీరు గ్రేడియంట్ అనేది తీసేయండి. సో గ్రేడియంట్ తీసేస్తే మీకు ఇలా వస్తుంది. సో గ్రేడియంట్ తీసేసిన తర్వాత ఇప్పుడు మీరు హ్యాపీ బర్త్డే ఉంది కదా, సో ఇక్కడ మీరు దీంట్లో వేరే అకౌంట్ దాని ఉంది కదా, వేరేది ఉంది కదా, ఎఫర్ట్స్ అన్నీ తీసేయండి. ఎఫెక్ట్స్ అన్నీ తీసేసి దానికి కూడా మీరు వైట్ కలర్ అనేది ఇవ్వండి. హ్యాపీ బర్త్డే దానికి బ్యాక్గ్రౌండ్లో ఉన్నదానికి ఇది క్లోజ్ చేసుకుని అది ఓపెన్ చేయండి. ఎఫెక్ట్స్, స్ట్రోక్. ఇప్పుడు నేను దీనికి వైట్ కలర్ అనేది ఇస్తున్నాను. మొత్తానికి వైట్ కలర్ అనేది ఇచ్చేస్తున్నా. ఇప్పుడు మనకి వైట్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్ట్రోక్ అనేది తగ్గించాను. దీని మీద ఇది ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత సో దీన్ని కొద్దిగా జస్ట్ అలా జరపండి. అంటే మీకు కొద్దిగా ఏదో జస్ట్ మిల్లీమీటర్ జరపండి మీరు, జస్ట్ అలా. ఇప్పుడు మీరు సూర్య అనేది చాలా థిక్గా నీట్గా కనిపిస్తుంది. మీకైతే ఇప్పుడు 3D ఎఫెక్ట్లో నేమ్స్ అనేవి కనిపిస్తున్నాయి, సూర్య అలాగే దాని ముందు ఉన్న పేరు అనేది. ఇది మనం ఈజీగా చేసుకోవచ్చు ఫోటోషాప్లో. వీడియో ఇంతవరకు చూసే వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. అలాగే ఇప్పుడు నేను నేమ్స్ అనేవి ఇచ్చేసాను కదా, సో కలర్ గ్రేడింగ్ చేసుకోవాలి. సో ఇమేజెస్ అన్నీ మీరేజ్ డౌన్ చేసుకుంటున్నా. సో మీరేజ్ డౌన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ ఇమేజెస్ అన్నీ, ఈవెన్ మనం తీసుకున్న ఇమేజెస్ అన్నీ ఇప్పుడు నేను కలర్ లుకప్లోకి వెళ్ళి నేను ఒక ఫిల్టర్ అనేది అప్లై చేస్తాను ఏదో ఒకటి. స్క్రీన్ నొక్కితే మనకి బాగా థిక్గా కనిపిస్తుంది. కలర్ బ్రౌన్ నొక్కితే తగ్గుతుంది. మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై కూడా కొద్దిగా మనకి అంతా డిక్రీజ్ అయింది. డార్క్ అని పెట్టేసాం. సో ఇప్పుడు ఇది మీరేజ్ డౌన్ చేసుకుని కంట్రోల్ జే క్లిక్ చేయండి. కంట్రోల్ జే క్లిక్ చేసి మీరు ఇది సేవ్ చేసుకోండి. కెమెరా ఫిల్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు సో ఇమేజ్కి బ్రైట్నెస్ అనేది పెంచాలి. సో కొన్ని ఇమేజెస్కి సరిగ్గా బ్రైట్నెస్ లేదు. సో మీరు ఇక్కడికి వచ్చేసి విబ్రెన్స్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. క్లారిటీ డెహెచ్ కొద్దిగా డిక్రీజ్ చేసుకోండి. డెహెచ్ క్లారిటీ కూడా తగ్గించుకోండి స్మూతింగ్ కోసం. సో ఇమేజ్ స్మూతింగ్ అవుతుంది. క్లారిటీ తగ్గిస్తే, టెక్స్ట్యూర్ తగ్గిస్తే, క్లారిటీ కాదు టెక్స్ట్యూర్ అనేది తగ్గించుకుంటే ఇమేజ్కి స్మూత్నెస్ అవుతుంది. మీరు చూడవచ్చు స్క్రీన్ మీద. మనకి ఎక్స్పోజర్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. పరై వద్దు, 10 ఇచ్చుకోవచ్చు, 15 ఇచ్చుకోవచ్చు. సో కాంట్రాస్ట్ వచ్చేసరికి కొద్దిగా డిక్రీజ్ చేయండి. హైలైట్స్ కూడా కొద్దిగా డిక్రీజ్ చేయండి. సో షాడోస్ కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. అలాగే బ్లాక్స్, వైట్స్
అన్నీ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇమేజెస్ మీకు క్వాలిటీగా కనిపించవచ్చు. సో ఇది మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను నేను. సో డీటెయిల్స్, రేడియస్, షార్ప్నింగ్ కూడా తీసేయండి. లుమినిసిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. లుమినస్ ఎఫెక్ట్. సో నాయిస్ రిడక్షన్ అవుతుంది, ఇది తగ్గించుకోండి డీటెయిల్ అనేది. సో మీకు కొద్ది క్లారిటీ వచ్చేసి ఉండొచ్చు ఇమేజ్ అనేది. ఇప్పుడు మనకి ఇమేజ్ క్వాలిటీ కనిపిస్తుంది. ఇంకా మీరు వీటి జోలికి వెళ్ళకండి, సాచురేషన్ వాటి జోలికి వెళ్ళొద్దు. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, ఎఫెక్ట్స్. సో అందులో మీరు ఇది డిక్రీజ్ చేసుకోండి అమౌంట్ అనేది లైట్గా. సో మిడ్ పాయింట్ ఇంక్రీజ్ చేసుకోండి. అలాగే రౌండ్నెస్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని ఓకే చేసుకోండి. ఇప్పుడైతే మనకి కలర్ గ్రేడింగ్ అనేది అవ్వింది. సో మీరు చూస్తున్నారు కలర్ గ్రేడింగ్ ఈజీగా అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇమేజ్లో నేమ్ కూడా 3D ఎఫెక్ట్లో రావడం జరిగింది. అలాగే మనకి ఇమేజ్ కూడా నీట్గా కనిపిస్తుంది. సో మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు ఈజీగాని. సో ఇమేజ్ అనేది బాగుంది. సో ఇక్కడ మనకి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నేను సేవ్ చేసుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ నేను చేస్తాను. అలాగే పిహెచ్డి లింక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి. మన ఛానల్ ఎప్పుడు పడితే అప్పుడు చూస్తూ ఉండండి. ఎందుకంటే నేను వీడియోస్ పెడతాను, మంచి వీడియోస్ పెట్టిస్తాను మీకు. సో నేను ఇప్పుడైతే ఈ ఇమేజెస్ అన్నీ మీకు పిహెచ్డిలో సేవ్ చేసి ఇస్తాను. అలాగే మీకు ఫైల్లో, ఫొటోస్లో కూడా మీకు పిఎన్జీస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్ ఓపెన్ చేసి సూర్య అని సెర్చ్ చేసిన వెంటనే మీకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇమేజ్ని మనం జేపీజే ఫార్మేట్లో సేవ్ చేయాలి, జేప్యాగ్ ఫార్మేట్లో. అలాగే మీరు జేపీజే ఫార్మేట్లో సేవ్ చేసుకొని సో ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేనైతే వీడియో అనేది ఆఫ్ చేసేస్తున్నాను. సో మీకు పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో చాటింగ్ గ్రూప్ ఒకటి ఉంది, టెలిగ్రామ్ మెయిన్ గ్రూప్ ఒకటి ఉంది. ఆ రెండింటిలో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వీలైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్. నచ్చితే లైక్ చేయండి అబ్బా. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేస్తాను. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.